గంజాయి విక్రయిస్తూ అదేవిధంగా గంజాయిని తాగుతూ చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న 10 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.5 కేజీ గంజాయి మరియు 145 గ్రాముల బంగారమును స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ సుమారు 10 మంది గంజాయి తాగటమే కాకుండా విక్రయించడం కూడా చేస్తూ చైన్ స్నాచింగులకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. ఒరిస్సా నుంచి గంజాయిని ఒంగోలుకు తరలించి అక్కడ నుంచి విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయించడంతో పాటుగా తాగటం కూడా జరుగుతున్నట్టు తెలిపారు. ఈ మైకంలో దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారంటూ డీఎస్పీ వివరించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు. దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించటం జరిగింది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కు సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి. అయితే ఇదే క్రమంలో మనకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారాన్ని సేకరించడంలో మనకు ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టీమ్స్ మన ఉమెన్ పిఎస్ సిఐ గారి సుధాకర్ సిఐ గారి ఆధ్వర్యంలో కానీ, లేదంటే సబ్ డివిజను తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక 2 టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడాను సాంబశివరావు, తర్వాత సుబ్రహ్మణ్యం, సందీప్ ఎస్ఐస్ ఈ టీమ్స్ కానీ, అట్లానే ఇంకొక ఆస్పెక్ట్లో క్రైమ్ ఆస్పెక్ట్లో మనకు సిసిఎస్ సిఐ గారి జగదీష్ గారి ఇన్ఫర్మేషన్ మేరకు కానీ మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ టీంలో అరెస్ట్ చేసినటువంటి టీంలో మనకు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము, తర్వాత కొంతమంది కన్జ్యూమర్స్ను కూడాను ఒక 17 మంది
కన్జ్యూమర్స్ అని కూడాను ఐడెంటిఫై చేయటం జరిగింది. ఈ 10 మంది ట్రాన్స్పోర్టర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కమ్ కన్జ్యూమర్స్ వీళ్ళను కానీ వీళ్ళు ఒక 10 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. అట్లాగనే ఒక 17 మంది కన్జ్యూమర్స్ను కూడాను ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కూడాను మన 2 టౌన్ సిఐ గారు శ్రీనివాసు అప్రహెండ్ చేయటం జరిగింది. అయితే ఈ 10 మందిలో కూడాను మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అనమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది. ఈ రికవరీ చేయటంలో ముఖ్య పాత్ర మనకు సిసిఎస్ సిఐ గారు అండ్ బాలాంజనేయులు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగా ఇది కూడాను మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 10 మంది దగ్గరలో కూడాను వీళ్ళు చేసేటటువంటిది ఏమిటనంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం, దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం, పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం, కన్జ్యూమర్స్ను వాటిని వాడుకోవటం. కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను 100-200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అనమాట. వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా ఒక 17 మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ముందు 1.5-2 కేజీలు గంజా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. మొత్తం మీద మనకు సోర్స్ వచ్చేసి ఎటు చూసుకున్నా కూడా బ్యాక్వర్డ్ లింక్ అంతా మొత్తం ఒరిస్సాకి వెళ్తూ ఉంది. ఒరిస్సాలో కూడా కొంతమందిని మనం పర్సన్స్ను ఐడెంటిఫై చేయటం జరిగింది. వాళ్ళల్లో మిలాన్ దాసు, శంకర్ పటేకర్, హడి, మాణిక్, ప్రమోద్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ట్రేస్ చేసి త్వరలో ఈ కేసులో పట్టుకోవటం జరుగుతుంది. మీరందరూ కూడాను ఒకటి గమనించుంటారు, మనకు గంజా కన్జంప్షను ఉన్నది లేదని ఏం కాదు. ఇదంతా కూడా ఒక చైన్ లింక్ మెష్ మీరందరూ చూసి ఉంటారు. మనం మెష్ చూస్తే ఒకదానికొకటి అన్ని లింకులు ఉంటాయి, దేనికి విడిగా ఉండదు అనమాట, అంతా చైన్ లింక్గా ఉంటుంది. ఈ కన్జ్యూమర్స్, పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ కూడాను ఆ విధంగా అంతా ఒక చైన్ లాగా ఉంది. కొంతవరకు ఈరోజు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆ చైన్ కొంతవరకు బ్రేక్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడాను సబ్ డివిజన్ నుంచి ఉన్నటువంటి 3 టీములు కానీ, ఎస్పీ గారి టీం కానీ దీని మీద కంప్లీట్గా డ్రైవ్ పెట్టి మన సబ్ డివిజన్ నుంచి, జిల్లా నుంచి కూడాను కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలన్నటువంటి ఒక డిటర్మినేషన్ తోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గవర్నమెంట్ కూడా అలాగనే అంత సీరియస్నెస్ ఉంది గవర్నమెంట్లో కూడాను. కనుక మీకు కూడాను ఏదైనా సరే సమాచారం ఉన్నట్లయితే ఒక చిన్నపాటి సమాచారం కొన్ని సందర్భాల్లో మనం దాన్ని లాగితే ఒక పెద్ద చైన్ లింకు బయటపడేటటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీ అందరూ కూడాను సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.